చూసుకున్నాం. మేము ఆల్రెడీ కేసులు అవన్నీ ఫైల్ చేయబోతున్నాం. నేను ఒక మంచి లాయర్ని కలిశాను, డిస్కషన్ నడుస్తుంది. ఆఫ్టర్నూన్ లోగా మేము కూడా కేసులు అవన్నీ ఫైల్ చేస్తున్నాం. మీకు ఎవరైనా సపోర్ట్ గా వస్తున్నారా, ఏదైనా పార్టీ నుంచి కానీ ఇంకెవరి నుంచి అయినా? పార్టీ నుంచి అట్లా ఏం సపోర్ట్ లేదండి నాకు. మీరు ఇండివిజువల్ గానీ ఇప్పుడు ఈ కేసు ఫైట్ చేయబోతున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు బయట పెట్టిన ఈ వీడియోలన్నీ డీప్ ఫేక్ అని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు. డీప్ ఫేక్ అని చెప్పేసి అనేసి అంటున్నారు, కానీ మోర్ దెన్ 500 వీడియోస్ ఉన్నాయండి నా దగ్గర. అవన్నీ డీప్ ఫేకేనా? అవన్నీ కూడా బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు ఏమంటారా అనేసి నేను వెయిట్ చేశాను. వాళ్ళు అది ఫేక్ అది ఇది అంటే 65B ఎంక్వైరీ ఉంటుంది కదండి, డివైస్ ఎంక్వైరీ, దాంట్లో తేలిపోతుంది ఈ డివైస్ నుంచే రికార్డ్ అయిందా లేదా అని చెప్పేసి తేలిపోతుంది. ఓకే, మోర్ దెన్ 500 వీడియోస్ మేము ఎక్కడ ఫేక్ చేస్తామండి? నాకేం అవసరం ఉంది అతనితో? డబ్బుల కోసం ఇదంతా చేశారు గతంలో అని చెప్పి చెప్తున్నారు. నాకు వాళ్ళు ఇచ్చినా సరే ఒక్క రూపాయి కూడా వద్దండి. నేను ఇప్పటిదాకా అతనికి ఇచ్చాను తప్ప, 7 లక్షలు అతనికి ఇచ్చాను తప్ప, అతని నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు. నేను ఒక్క ఫేవర్ కూడా తీసుకోలేదు. కనీసం టీటీడీ దర్శనం కూడా అడగలేదు అతన్ని. మీరు ఎప్పుడు ఇచ్చారు డబ్బులు? 7 లక్షలు అతని మెడలో వేసుకునే చైన్ నాదే, నేను కొనిచ్చింది. ఓకే, అతని చేతికి ఒక డైమండ్ రింగ్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మ పెట్టుకుంటున్నారు, అది నేను కొనిచ్చింది. అంటే ఇది నాకు కావాలి, ఇది నాకు నచ్చింది, నువ్వు కొనివ్వు అనేసి అంటాడు. సరే, ఇప్పుడు అతను ఫొటోస్ పెడతాడు అనమాట, చైన్స్ అవన్నీ ఫొటోస్ పెడతాడు అనమాట. అంటే మీరు తను మిమ్మల్ని వేధించాడు ఎమ్మెల్యే అని మీరు చెప్తున్నారు. మీకు ఇష్టం లేకుండానే చాలా రోజుల పాటు ఉన్నానని చెప్తున్నారు. మరి అతనికి నచ్చినవి మీరు ఎందుకు కొనిచ్చారు? అతనికి నచ్చినవి కాబట్టి నేను కొనివ్వలేదు. అతను పదే పదే నాకు ఇవి కావాలి, నాకు ఇవి కావాలి అని చెప్పేసి నన్ను ఇంటికి వచ్చిన ప్రతిసారి అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఎంత డబ్బులు ఉండే అంత డబ్బులు ఎంతున్నాయి, ఒక క్యాష్ ఎంత ఉంది. అతను ఫోన్ పేలు స్టార్టింగ్ లో వేయించుకోలేదు నాతో, క్యాషే తీసుకునేవాడు. తర్వాత ఫోన్ పేలు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి నా ఫోన్ నుంచి. లిటరలీ అతను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, అతని ఫోన్ లో నా ఫేస్బుక్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి లాగిన్ ఉంది, కావాలంటే నేను చూపిస్తా. ఓకే, మీరు ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఓవరాల్ గా అతనంతా డామినేటెడ్ గా ఉండేవాడు అండి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ అతనంతా డామినేటెడ్ గా ఉండేవాడు నా మీద. ఓకే, అంటే మొత్తం ఎన్ని రోజుల పాటు, ఎన్ని నెలల పాటు అండి? సంవత్సరంన్నరనా ఇదంతా జరిగింది? జూన్ 14, 2024 నుంచి జాన్ 7 వరకు 2026. జాన్ 7 వరకు, అదే ఆల్మోస్ట్ 1.5 year, కొంచెం అటు ఇటుగా. ఆ 1.5 year లో ఈ విషయం మీ తరపు వాళ్ళకి ఎవరికైనా తెలుసా? మీ రిలేటివ్స్? నా తరపు వాళ్ళకి నేను చెప్పడం కాదు, అతనే చెప్పాడు. ఫోన్ చేసి బెదిరించడాలు లాంటివి చేశారు. దాని తర్వాత వాళ్ళు నాకు చెప్పారనమాట, మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారనమాట, ఏంటి ఇతను ఒక ఎమ్మెల్యే అండి మాకు ఫోన్ చేస్తున్నాడు ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి. నైట్ 11:30 ఆ టైంలో మా వాళ్ళకి ఫోన్ చేశాడంట. అది అతని ద్వారా నాకు తెలియలేదు, మా వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది అసలు ఏం జరుగుతుంది అనేసి. నా అంతటి నేను ఎవరికి చెప్పలేదు. కాకపోతే నేను వాళ్ళని కలిసా. ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఇలాంటోడమ్మా, మీ అబ్బాయి ఇలాంటోడండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి నేను మెసేజ్లు కాల్స్ చేస్తే వాళ్ళు నన్ను రివర్స్ లో తిట్టడం జరిగింది. నీది నువ్వు చూసుకో, ఫస్ట్ నువ్వే చెడ్డదానివి, అది ఇది అంటే ఏ రకంగా చెడ్డదే అనుకుంటున్నారండి? ఏ రకంగా? పోనీ ఈ రకంగా నువ్వు చెడ్డదానివి అని చెప్పేసి చూపించమని చెప్పండి. ఇప్పుడు కోడూరులో నేను 5 years అవుతుందండి నేను జాబ్ కి జాయిన్ అయ్యి. ఈ 4 years లో నా మీద ఎటువంటి మచ్చ లేదు. వీళ్ళు నాకు తెచ్చిపెట్టారు ఇప్పుడు, లేకపోతే నాది నేను చూసుకునేదాన్ని కోడూరులో. ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక ప్రశ్న, నేను ఒకవేళ చెడ్డదానని వాళ్ళు అంటే దానికి ఏదైనా ఆధారం చూపించమని చెప్పండి అని. కొంతమంది జనసేన నాయకులు మీడియాలోనే మాట్లాడుతూ, నేను అంటే వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాను, నేను మీ క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదండి, 2 o'clock కి నాకు ప్రెస్ మీట్ ఉంది. దాంట్లో వాళ్ళేం మాట్లాడారు, వాళ్ళ నోటితోనే శ్రీధర్ గురించి వాళ్ళేం మాట్లాడారు అనేది మీరు వినండి. అవునా? అంటే మీరు 25 కోట్లు అడిగారని చెప్తున్నారు వాళ్ళు. అవును, చూపించమని చెప్పండి. ఎక్కడ అడిగాను, ఎలా అడిగాను చూపించమని చెప్పండి. నేను ఒక ఎమ్మెల్యేని 25 కోట్లు ఎందుకు అడుగుతానండి? నేను ఒక ఎమ్మెల్యేని ఎందుకు అడగాల్సి వచ్చింది? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఈ రకంగా కూడా మాట్లాడాలి కదా. అసలు ఎమ్మెల్యేకి నాకు ఏం సంబంధం? అప్పుడు వాళ్ళు బయటపడుతున్నట్టే కదా. 25 కోట్లు నేను ఎందుకు అడుగుతానండి? ఓకే,
అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను అంటే మీ క్యారెక్టర్ ని ఇక్కడ ఖచ్చితంగా అవును, వాళ్ళు నా బ్యాడ్ అని character చూపించడానికి ని అయితే ఎంత ట్రై bad చేస్తున్నారు. చేయాలో అంత దాంట్లో bad భాగంగా చేస్తున్నారు. మీ ఫాదర్ జాబ్ మీకు వచ్చిన తర్వాత 2 years నుంచి దానికి సంబంధించి ఏ రికార్డ్స్ లేవు మీది అంటే అది నా job కి ప్రొఫెషన్, సంబంధించి. అది నా ప్రొఫెషన్. ఇప్పుడు నాకు ఎలా job survive వచ్చిన అవుతున్నారు? తర్వాతే పెళ్ళయింది. ఏదో ఒక నాకు bad job way లోనే వచ్చిన survive తర్వాతే అవుతున్నారు అనేది వాళ్ళు పెళ్ళయిందండి. చెప్తున్నమాట. నాకు జాబ్ వచ్చిన తర్వాతే పెళ్ళయింది. నా మెటర్నిటీ లీవ్ అదంతా అప్లోడ్ చేయకుండా ఎస్ఆర్ అనేది ఎందుకు నడుస్తుందండి? ఎస్ఆర్ అనేది నడవకుండా నాకు ప్రతి నెల జీతం ఎలా పడుతుందండి? ఈ 5 నెలల నుంచి వాళ్ళు నా జీతం ఆపిచ్చేసారు. ఆ విషయం నేను ఎవరికి చెప్పలేదు. మీకు శాలరీ వస్తుందని చెప్తున్నారు. ఎస్ఆర్ లేకుండానే మీకు శాలరీ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. లేదు, అది తెలుస్తుంది కదా, నా బ్యాంక్ అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది కదా నాకు ఎప్పటి నుంచి శాలరీ ఆపేశారో. 5 నెలలు అవుతుంది నా శాలరీ ఆపేసి. అంతకు ముందంతా నా ఎస్ఆర్ నాకు ప్రాపర్ గా ఉండబట్టే కదా. ఎస్ఆర్ అనేది మేము ఎప్పుడైనా రాసుకోవచ్చు. నా ఎస్ఆర్ లేకుండానే నా మెటర్నిటీ లీవ్ పెట్టానా, నా చైల్డ్ కేర్ లీవ్ పెట్టానా, ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ గవర్నమెంట్ నాకు అప్రూవ్ చేసిందా? ఓకే, అంటే దీంట్లోనే భాగంగా తిరుపతిలో ఏదో ఒక ఇంటి ఓనర్తో